నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ప్రస్తుతం అయితే పుష్ప 2 టీమ్ యూనిట్‌కి అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటికి వచ్చింది. అయితే మొన్నటిదాకా ఏదైతే పుష్ప 2 సంబంధించిన సినిమాకి సంబంధించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఏదైతే ఘటన జరిగిందో, ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికి కూడా శ్రీతేజ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు హైకోర్టులో మాత్రం పుష్ప 2 సినిమా మీద అయితే లాయర్ నరసింహారావు అయితే ఒక పిల్ అయితే వేశారు. అంటే ఏదైతే పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఆ లాభాల్లో ఏదైతే లాభాలొచ్చాయో ఆ సినిమా టీమ్ ఇప్పటికే ప్రొడ్యూసర్లు అయితే లాభాలొచ్చాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ లాభాలు ఏదైతే ఉందో జానపద కళాకారులకైతే పింఛన్ రూపంలో ఇవ్వాలి అని అయితే హైకోర్టులో అయితే పిల్ దాఖలు చేశారు లాయర్ నరసింహారావు అయితే. అయితే ఏదైతే ఈ పుష్ప 2 ఘటన ఏదైతే మర్చిపోయే లోపో ఇంకొక ఘటన అయితే మర్చిపోతున్న తరుణంలో అయితే ఇంకో ఘటన అయితే మనకు తెర మీదకి అయితే వచ్చిందని చెప్పాలి. అయితే పుష్ప 2 టీమ్‌కి సంబంధించిన ఏదైతే పోస్టర్స్ అవ్వచ్చు, సినిమాకు పెద్ద ఎత్తున లాభాలొచ్చాయి. ఈ లాభాలు రావడానికి కారణం అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే బెనిఫిట్ షోలకి అలాగే ఎక్కువగా బెనిఫిట్ షోలు అవ్వచ్చు, లేదంటే టికెట్ రేట్ల విషయంలో కూడా గవర్నమెంట్ పూర్తిగా సినిమా టీమ్‌కి, ప్రొడ్యూసర్స్‌కి అయితే సహకరించింది. ఇదేదైతే లాభాలొచ్చిందో ఆ డబ్బులు మొత్తం అయితే జానపద కళాకారులకు సంబంధించిన ఏదైతే వాళ్ళకి పింఛన్ రూపంలో ఇవ్వాలని కూడా లాయర్ అయితే కోర్టుకైతే చెప్పడం జరిగింది. అయితే కోర్టు కూడా ఒకటే చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ అయిపోయిన అంశం కదా! మళ్ళీ ఇప్పుడే ఎందుకు పిల్ వేశారు అని కూడా అడగడం జరిగింది. అయితే ఇది ఏదైతే లాభాలు రావడానికి ప్రధానమైన కారణం కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రోత్సహించడం జరిగింది. ఎక్కువగా సపోర్ట్ చేసింది. ఎక్కువ షోలు వెయ్యాలి. ఏదైతే పుష్ప టీమ్‌కు పర్మిషన్ కోరిన గవర్నమెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఇవ్వడం తెలంగాణ హోంశాఖ ఎవరైతే ఉన్నారో పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ అమౌంట్‌లో లాభాలొచ్చాయి. ఈ సినిమా చాలా ఎక్కువగా జనాలైతే ఆదరించారని కూడా తను చెప్పడం జరిగింది. ఏదైతే అడ్వకేట్ ఎవరైతే లాయర్ ఉన్నారో నరసింహారావు అయితే కోర్టునైతే ఆశ్రయించారు. కోర్టులో అయితే పిల్ అయితే దాఖలాలు చేశారు. అయితే ఏదైతే కోర్టు వారు కూడా ఈ అంశాన్ని ఏదైతే ఉందో పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నారు అన్నట్లు మనకున్న సమాచారం. అయితే పుష్ప 2 ఏదైతే రీసెంట్‌గా అయితే పుష్ప రిలీజ్ అప్పుడు కూడా ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలో అయితే శ్రీతేజ్ అయితే ఆరోగ్య పరిస్థితి అయితే ఇంకా హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఆల్రెడీ ఒక వ్యక్తి కూడా అక్కడ ఎవరైతే ఉన్న వాళ్ళ అమ్మగారు కూడా అక్కడ మహిళ కూడా మరణించడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా ఏదైతే ఆ రోజు జరిగిన ఘటన ఇండస్ట్రీని అవ్వచ్చు, అటు తెలుగు ప్రేక్షకులను కూడా చాలా కలిసివేసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ అంశం అయితే పుష్ప 2 ఆ ఘటన మరణకు ముందే అయితే ఈ ఘటన అయితే తెర మీదకైతే వచ్చింది. కోర్టులో ఎలాంటి వాదోపవాదాలు ఇంకా ఏం జరగబోతుంది ఏంటనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వచ్చిన లాభాల్లో అయితే జానపద కళాకారులకైతే ఆ డబ్బులు ఇవ్వాలని కూడా లాయర్ అయితే నరసింహారావు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుత పరిస్థితి.